అయినా భగవంతుడు ఒకడు ఉంటాడమ్మా, అన్నీ చూస్తుంటాడు. ఆయన మాత్రం క్షమించడు. కాబట్టి ఏం చేసినా ఆ దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుని మరీ చెయ్యి. పదయ్యా, పద. నా కూతురు అని నెత్తిరెక్కించుకున్నానే గాని నువ్వేంటో తెలుసుకోలేకపోయానమ్మా. ఏం జరుగుతోంది అసలు? మిగతా విషయాలన్నీ ఒకెత్తైతే నేనంటే ప్రాణం పెట్టి నాన్న ఇంత నిష్ఠురంగా మాట్లాడమేంటి? ఇప్పుడు ఇలా పరిస్థితులన్నీ ఒకేసారి పగబట్టినట్టు ఇలా జరగడమేంటి? ఆ డ్రైవర్ చచ్చాడా బతికాడా? ఇప్పుడు వాడు స్పృహలోకొచ్చి నా గురించి మొత్తం చెప్పేస్తే ఏం చెప్పాలి? ఒకవేళ వాడు చచ్చినా అత్తయ్యకి మాటొచ్చి నిజం చెప్పేస్తే ఏం చేయాలి? వీటన్నింటి నుంచి ఎలా బయటపడాలి? ఇలా జరగడం ఏంటోదినా? ఈ ఇల్లేమన్నా నీకు కొత్త? ఇంట్లో అణువణువు నీకు తెలుసు కదా. అసలు అలా ఎలా జారిపడ్డావు? ఏం చేస్తాం, కాలం కలిసి రానప్పుడు అన్నీ ఇలాగే జరుగుతుంటాయి. అదేనమ్మా, కానీ ఎలా జరిగిందో తెలీదు. అత్తయ్య మాట్లాడితే గాని మనకే విషయం తెలీదు. ఏదేమైనా అత్తయ్య తొందరగా కోలుకోవటం ముఖ్యం. కోలుకుంటారు కూడా. ఈ టెన్షన్ ఏంట్రా బాబు? అత్తయ్యకి మాటలొస్తే తప్పకుండా చెప్పేస్తుంది. ఇప్పుడేం చేయాలి? ఆ డ్రైవర్ పరిస్థితి ఏంటో ఇంకా తెలియలేదు. పోలీసులు వచ్చారేంటి? ఏమైంది ఎస్ఐ గారు? ఇతను మీకు తెలుసా? మా డ్రైవర్ ఇతను. ఏమైంది ఇన్స్పెక్టర్? ఏదైనా ప్రాబ్లమా? హీ ఈజ్ నో మోర్, హీ ఈజ్ డెడ్. చనిపోయాడా? ఎలా ఇన్స్పెక్టర్? ఎవరో చాలా ఘోరంగా కొట్టి చంపేశారు. చచ్చాడు కాబట్టి నిజం బయట పెడతాడన్న టెన్షన్ లేదు. కానీ
అది చేసింది నేనే అని బయటపడకూడదు. జాగ్రత్త పడాలి. ఇతను ఈ రోజు డ్యూటీలోకి వచ్చాడా? నిన్నొచ్చాడు. మరి ఎప్పుడు వెళ్ళిపోయాడు? ఏమో మాకెవరికీ చెప్పలేదు. అయినా మాతో ఎప్పుడూ రాడు. ఇంటి దగ్గర ఎవరైనా బయటకు వెళ్తే తీసుకెళ్ళడానికి ఇక్కడే ఉంటాడు. మీకెవరికేం చెప్పలేదు కదా? నేనైతే అసలు డ్యూటీలోకి వచ్చినట్టే చూడలేదు. అక్క, తనెప్పుడు వెళ్ళిపోయాడో నీకేమైనా తెలుసా? నాకేం తెలుసు? నాకు తెలీదు. నేను బయటికి వెళ్ళేటప్పుడు డ్రైవర్ లేడు. అందుకని నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆర్ యు షూర్? ఎస్ ఐఎమ్ షూర్. అదేంటి, అక్క డ్రైవర్ని తీసుకెళ్ళింది కదా, మరిప్పుడు ఏమీ తెలీదు అంటుందేంటి? కంపదీసి డ్రైవర్ చనిపోవడానికి అక్కకి ఏ సంబంధం లేదు కదా? భగవంతుడా, అది మాత్రం జరగకూడదు. అది ఇన్స్పెక్టర్, మాకెవరికి అతను ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు. మరి ఏం జరిగిందో, ఎవరితో గొడవ పడ్డాడో అదే ఎంక్వైరీ చేస్తున్నాం. అతనికి తెలిసిన వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు, అందరి డీటెయిల్స్, ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ ఇంట్లో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం. ఓకే, ష్యూర్. ఆగండి. ఏ సెక్షన్ ప్రకారం మా ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయాలని చూస్తున్నారు? మేడం, ఇది మా ఎంక్వైరీలో భాగం. ఎంక్వైరీ అని చెప్పి ఏది పడితే అది చేస్తారా? అంటే ఏంటి మీ ఉద్దేశం? మాలో ఎవరో ఒకరు అతన్ని అక్కడికి తీసుకెళ్లి మేమే చంపేశామనా? అది మా ఉద్దేశం కాదు మేడం. మీరు చేసే పని అలాగే ఉంది. మమ్మల్ని అనుమానించినట్టే ఉంది. అతను మా దగ్గర వర్క్ చేస్తుండొచ్చు, కానీ అతను చనిపోయింది ఇక్కడ కాదు. సో ఇక్కడ మీరెవ్వరినీ అనుమానించాల్సిన అవసరమే లేదు. మీకు అంతగా అనుమానం ఉంటే వ్యాలిడ్ ఎవిడెన్స్ కోర్టు నుంచి ఆర్డర్స్తో రండి. అప్పుడు కోఆపరేట్ చేస్తాం. ఇట్స్ ఓకే మేడం, అంత అవసరం లేదు. వచ్చాం కదా, ఫార్మాలిటీ కోసం అడిగాం. మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే అడుగుతాం. వస్తాం మేడం. పదండి. అక్క ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? డ్రైవర్తో వెళ్ళి తెలీదని ఎందుకు చెప్తుంది? ఫింగర్ ప్రింట్స్ ఇవ్వరా? ఏ తప్పు చేయకపోతే ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? అంటే అక్క తప్పు చేసిందా? పాపం, చాలా మంచి డ్రైవర్. ఇలా జరిగిందేంటి? అవును విక్రమ్, అందరితో ఎంతో మర్యాదగా ఉండేవాడు. వాడి మొహం అంత మర్యాదగా ఉంటే నా చేతిలో ఎందుకు కుక్క చావు చేస్తాడు? అయినా ఇప్పుడు వాడి చావు నా చావుకొచ్చింది. వదినకేమో ఇలా జరిగింది. ఇంట్లో పనిచేసే డ్రైవర్ చనిపోయాడు. అంతకుముందు ఏవో ప్రమాదాలు. ఇంట్లో ఏదైనా పూజ జరిపిస్తే మంచిదేమో.
పూజ జరిపించినప్పుడే దాసురాలు శాపం పెట్టింది. ఒకవేళ ఆ శాపం ఏమన్నా తగులుతుందేమో ఇంటికి. నేను కాలు బయట పెట్టిన మరుక్షణమే సమస్యలు మొదలవుతాయి. జీవితంలో ఉన్న సంతోషం మొత్తం ఆవిరైపోతుంది. ఇన్నేళ్లుగా ఒక్కో మెట్టుగా నిర్మించుకుంటూ వస్తున్నా మీ సామ్రాజ్యం మొత్తం కోల్పోతుంది. శాపం తప్పు చేసిన వాళ్ళకి తగులుతుంది పిన్ని. అతనేం తప్పు చేశాడో ఈ పరిస్థితి కలిగింది. అయినా నిజమేంటో ఎంతోసేపు దాగదు పిన్ని. మన టైం బాగోలేనప్పుడు క్షణాల్లో బయటపడుతుంది. వాయుపుత్ర పెద్ద కోడల ఆ అమ్మ శిక్ష నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అదేంటి మేడం, ఇప్పుడే కదా మీరు వచ్చారు. ఏదో అర్జెంట్ కేసమ్మా. క్లయింట్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఫోన్ వచ్చి బయలుదేరేంతలో పోలీసులు వచ్చారు. సరే, నాకు లేట్ అవుతుంది, నేను బయలుదేరుతాను. మేడం, సందేహం లేదు, ఏదో జరిగింది. అక్క కంగారు చూస్తుంటే ఏదో చెయ్యకూడని తప్పే చేసుంటుంది. ఇతను మీకు తెలుసా? హీఈస్ నో మోర్, హీఈస్ డెడ్. మీ ఇంట్లో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం. డ్రైవర్ కార్తీ, He is no more. He is dead. టైలర్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే బయటికి సారు, ఇప్పుడే వచ్చేస్తాను. ఇందాకేమో అక్క హడావిడిగా వెళ్ళింది, ఇప్పుడేమో చెల్లి వెళ్తోంది. ఏదో జరుగుతోంది. అటు ఇటు 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 రండి, ఇటు 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 వెళ్ళండి. అంటే ఫంక్షన్ లో జరిగింది యాక్సిడెంటల్ కాదా? ఇది కూడా అక్కే చేసిందా?
అక్కే గుడ్డు కలిపిందా? ఎవరు చూశారు? ఈ స్కెచ్ ఎవరు వేశారు? మీ ఇంట్లో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం. అక్క ప్రవర్తన చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా ఇది నిజమే అనుకోవడానికి ఇవి ఫోటోలు కావు కదా, స్కెచ్లు. ఈ ఫోన్ ఎవరిది? ఇతను మీకు తెలుసా? హీఈస్ నో మోర్, హీఈస్ డెడ్. ఎక్కడ పొరపాటు జరిగింది? అన్నీ ఇంత తెలివిగా ప్లాన్ చేసినా ఎందుకు ఇలా ఇరుక్కుపోయాను? ఏం చేయాలి ఇప్పుడు? నేనేం చేయాలి? కమాన్ శ్రావణి, ఆలోచించు, ఏదైనా ఆలోచించు. వీటిలో ఏదో ఒక్కటి బయటపడినా నీ లైఫ్ క్లోజ్ అయిపోతుంది శ్రావణి, క్లోజ్ అవుతుంది. బాగా ఆలోచించు. శ్రావణి, ఆలోచించు, బాగా ఆలోచించు. చచ్చినోడితోనే ఇవన్నీ సమాధైపోవాలి. ఎవ్వరికీ తెలియకూడదు. ఏదో ఒకటి చేయి శ్రావణి. ఆ డ్రైవర్ చచ్చాడు కాబట్టి ఆ వీడియోలు ఎవ్వరూ చూసే ఛాన్సే లేదు. కానీ వాడి చావుకి నేనే కారణమని తెలిస్తే ఏం చేయాలి? ముందు ఈ కేసులో ఇరుక్కోకుండా చూసుకోవాలి. ఏం చేయాలి? కమాన్ శ్రావణి, కమాన్, ఏదో ఒకటి చెయ్యి. ఎస్, శ్రావణి, చెప్పమ్మా. సో నాకు ఒక చిన్న ఫేవర్. చెప్పమ్మా. మా డ్రైవర్ని ఎవరో చంపేశారు సార్. ఎంక్వైరీల కోసం పోలీసులు ఇంటికొచ్చి వెళ్తున్నారు. అనవసరంగా న్యూసెన్స్ అవుతోంది సార్. మా అత్తయ్య ఆరోగ్యం అస్సలు బాగోలేదు. పోలీసుల్ని చూసి ఇంకా టెన్షన్ అయిపోతున్నారు. అందుకని ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లేకుండా క్లోజ్ చేయమని ఏసీపీ గారిని రిక్వెస్ట్ చేయండి సార్, ప్లీజ్. మర్డర్ కేసు అంటున్నారు, కష్టమే. కానీ అత్తయ్య ఆరోగ్యం బాగాలేదంటున్నారు కాబట్టి నేను ప్రయత్నిస్తానమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈయన ప్రయత్నిస్తాను అన్నారంటే అయిపోయినట్టే. ఇది జరిగితే నాకున్న పెద్ద టెన్షన్ తీరిపోతుంది. అసలు ఇంత టెన్షన్లోనూ పెద్ద రిలీఫ్ ఏంటంటే వాడా వీడియోలు ఎవ్వరికీ చూపించకపోవడం. అక్కడ బతికిపోయాను నేను.